తండ్రి ఎప్పుడు కూడా మనల్ని చూస్తూనే ఉంటాడు. ఈ చిన్న బిడ్డ ప్రార్థన చేసినప్పుడు కన్న తండ్రి వచ్చి ఉన్నాడా, తను బాధపడ్డా లేదా? అలాగే నీకు ఏ అవసరత ఉందో నువ్వు ప్రభు దగ్గర మోకాలు వేసి అడిగినప్పుడు ఆయన రహస్యంగా నువ్వు చేసిన ప్రార్థన వింటాడు. ప్రార్థన విని ఆయన మరలా నీకు రహస్యంగానే ప్రతిఫలము ఇస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమని బిడ్డల ఉపవాసం అనేటువంటిది అంత గొప్పగా చేసినప్పుడు, అంత చక్కగా చేసినప్పుడు దేవుడు కూడా ఏమండి ప్రతి విషయములను కూడా నీకు సహాయము చేయడానికి దేవుడు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనము చదవండి ఒకసారి. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? చూసారా, దేవుని ప్రియమైన బిడ్డ చూడండి ఏమంటున్నారు ఇక్కడంటే 4వ వచనం, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు అన్యాయంగా గుద్దులాడుకుంటూ ఉపవాసము ఉంటారు. అలాంటి ఉపవాసము నాకు వద్దు. గుద్దులాడుకున్న ఉపవాసం నాకు వద్దమ్మా. కలహపడుతున్నటువంటి ఉపవాసం నాకు వద్దమ్మా. వివాదం అంటే ఉపవాసం అయితే ఉంటారు కానీ వారి మనసులో ఆ వివాదాన్ని అణిచివేయరు. వివాదం అనేటువంటిది రగులుతూనే ఉంటుంది. అలాంటి ఉపవాసము నాకు ఇష్టం లేదు. మీ కంఠధ్వని పరమునకు విడబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. అంటే మనము ప్రార్థించినప్పుడు మన కంఠధ్వని ఎలా ఉండాలట? దేవునికి వినబడాలి. హల్లెలూయా. అంటే ఎలాగ ప్రార్థించాలంటే ఊరంతా వినబట్టడానికి కాదు, నాభిలో నుంచి రావాలి ప్రార్థన. నువ్వు ప్రార్థించినప్పుడు పక్కన్నటువంటి వారికి వినబడకపోతే పర్వాలేదు, కానీ పరమందు దేవుడికి వినబడేటట్టుగా నీ ప్రార్థన నాభిలో నుంచి రావాలి. కనుక దేవుని ప్రియమైన బిడ్డ, ఆనాడు మన పితరులు చాలా మంది ఉపవాసం ఉన్నారు. వారు కరాఖండిగా అయినటువంటి ఉపవాసం. చూసారా, కొంతమంది ఉపవాసం చేసినప్పుడు చాలా గొప్పగా చేస్తారు. ఎవరితో ఎవరితో కూడా ఎవరి వైపు కూడా చూడరు. దేవుణ్ణి బిడ్డలు గమనించండి. కనుక ఎలా ఉండాలంటే నువ్వు ఏ విషయంలోని కూడా కొంతమంది ఉపవాసం ఉంటారు కానీ ప్రతిదానికి పరిగెడతారు. అమ్మా జాగ్రత్త ఉంటారు కదా, ప్రతిదానికి పరిగెట్టడానికి కదా నీ ఉపవాసం. ఎలా ఉండాలంటే దేవుడి దగ్గర ఒక ఒడంబడిక కలిగి నీవు ఉపవాసము ఉండాలి. కనుక దేవుని ప్రియమైన చూడండి, అక్కడ అంటున్నాడు ఏమనంటే చదవండి, ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోని బట్ట కట్టుకొని బూడిద పరుచుకుంటుట ఉపవాసమా? చూసారా, అంటే దేవునికి అయిష్టమైనటువంటి ఏమండి ఎన్ని చేసినా హృదయశుద్ధి లేకపోతే వ్యర్థమే. తలంపు పర్ఫెక్ట్గా లేకపోతే ఆ ఉపవాసం ఫెయిల్ అయిపోతుంది. ఎలా ఉండాలి ఉపవాసము అంటే దేవుని బిడ్డరా, దేవునికి నీకు కూడా మంచిగా ఒక కనెక్టివిటీ లేకపోతే దేవునితో అనుసంధానమై నేనున్నాను, ప్రభువు నన్ను నడిపిస్తున్నాడు అనేటువంటి ఉపవాసం నువ్వు చేయగలగాలి. చూడండి అక్కడ అన్నాడు 7వ వచనం చదువు. చూసారా, నువ్వు ఉపవాసం ఉంటే నీ ఆహారం ఎవరు పెట్టాలమ్మా? నీ ఉపవాసం ఉన్నప్పుడు ఆ పూట భోజనం ఆకలి ఉన్నటువంటి వారికి నువ్వు పెట్టాలి. అది పెడతారేంటి మీరు? పెడతారా? పెట్టరు కదా. ఈ 25 కేజీలు 40 రోజులు ఉపవాసం కదా, అమ్మలకి వచ్చినా పని చేస్తారు, పర్వాలేదు, ఏమాది కదా. చూసారా, అంటే